హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన పుట్టిన తేదీ, పేరు, తల్లిదండ్రుల వివరాలు వంటి అత్యంత ప్రాథమికమైన గుర్తింపు పత్రం ఏది అంటే అది ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేట్. కానీ ఆ సర్టిఫికేట్లో మీ పేరు తప్పుగా పడినా లేదా తర్వాత పేరు మార్చుకోవాల్సి వచ్చినా ఏం చేయాలి? చాలామంది టెన్షన్ పడుతుంటారు. ఆ టెన్షన్ అస్సలు అక్కర్లేదు. ఈరోజు మనం ఈ వీడియోలో బర్త్ సర్టిఫికేట్లో మార్పులు ఎలా చేసుకోవాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, బర్త్ సర్టిఫికేట్ అనేది మన ఉనికిని తెలిపే ప్రాథమిక గుర్తింపు పత్రం. స్కూల్ అడ్మిషన్స్ నుండి పాస్పోర్ట్, ఆధార్ కార్డ్, ఉద్యోగం, వీసా వరకు ప్రతి చోట ఇది తప్పనిసరి. అయితే కొన్నిసార్లు స్పెల్లింగ్ మిస్టేక్స్ రావడం, లేదా ఇనిషియల్స్ మారడం, లేదా పూర్తిగా పేరు మార్చుకోవాలని అనుకోవడం జరుగుతుంటుంది. ఇలాంటి సందర్భాల్లో మీ సర్టిఫికేట్లో పేరు మార్పు లేదా ఇతర సవరణలు చేసుకోవాలనుకుంటే మీరు ఎక్కడికీ తిరగాల్సిన పనిలేదు. మీ సమీపంలోని మీ సేవ కేంద్రం ద్వారా చాలా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మీ సేవ కేంద్రానికి వెళ్లే ముందు మీ దగ్గర ఖచ్చితంగా కొన్ని డాక్యుమెంట్లు ఉండాలి. అవేంటో చూడండి. ఒరిజినల్ బర్త్ సర్టిఫికేట్, మీ దగ్గర ఉన్న పాత లేదా తప్పులతో ఉన్న ఒరిజినల్ జనన ధ్రువీకరణ పత్రం. ఆధార్ కార్డ్, మీ ఆధార్ కార్డ్. తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, మీ మదర్ మరియు ఫాదర్ ఆధార్ జిరాక్సులు లేదా ఒరిజినల్స్. పాఠశాల సర్టిఫికేట్ ఉంటేనే. స్కూల్ రికార్డ్స్, స్టడీ సర్టిఫికేట్ లేదా 10th మెమో. మీకు ఆల్రెడీ స్కూల్ ఉంటే ఇది చాలా ముఖ్యం. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. అఫిడవిట్, లాయర్ దగ్గర పేరు మార్పునకు సంబంధించి నోటరీ చేయించిన అఫిడవిట్. ఈ డాక్యుమెంట్లు అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. మొదటగా మీరు మీ దగ్గర్లో ఉన్న మీ సేవా కేంద్రానికి వెళ్ళాలి. అక్కడ బర్త్ సర్టిఫికేట్ కరెక్షన్ లేదా నేమ్ చేంజ్ కోసం దరఖాస్తు చేయాలని చెప్పాలి. మీరైతే తెచ్చిన ఒరిజినల్ డాక్యుమెంట్లు, ఆధార్ కార్డులు మరియు అఫిడవిట్ను ఆపరేటర్కు ఇవ్వాలి. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మీ సేవ కేంద్రానికి వెళ్లే ముందు మీ దగ్గర ఖచ్చితంగా కొన్ని డాక్యుమెంట్లు ఉండాలి. అవేంటో చూడండి. ఒరిజినల్ బర్త్ సర్టిఫికేట్, మీ దగ్గర ఉన్న పాత లేదా తప్పులతో ఉన్న ఒరిజినల్ జనన ధ్రువీకరణ పత్రం. ఆధార్ కార్డ్, మీ ఆధార్ కార్డ్. తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, మీ మదర్ మరియు ఫాదర్ ఆధార్ జిరాక్సులు లేదా ఒరిజినల్స్. పాఠశాల సర్టిఫికేట్ ఉంటేనే. స్కూల్ రికార్డ్స్, స్టడీ సర్టిఫికేట్ లేదా 10th మెమో. మీకు ఆల్రెడీ స్కూల్ ఉంటే ఇది చాలా ముఖ్యం. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. అఫిడవిట్, లాయర్ దగ్గర పేరు మార్పునకు సంబంధించి నోటరీ చేయించిన అఫిడవిట్. ఈ డాక్యుమెంట్లు అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. మొదటగా మీరు మీ దగ్గర్లో ఉన్న మీ సేవా కేంద్రానికి వెళ్ళాలి. అక్కడ బర్త్ సర్టిఫికేట్ కరెక్షన్ లేదా నేమ్ చేంజ్ కోసం దరఖాస్తు చేయాలని చెప్పాలి. మీరైతే తెచ్చిన ఒరిజినల్ డాక్యుమెంట్లు, ఆధార్ కార్డులు మరియు అఫిడవిట్ను ఆపరేటర్కు ఇవ్వాలి. ఆపరేటర్ మీ వివరాలను ఆన్లైన్లో ఎంటర్ చేసి ఫారం ప్రింట్ ఇస్తారు. ఒకసారి అందులో వివరాలు అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో మీరే స్వయంగా చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ సేవలో నిర్దేశించిన ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించిన తర్వాత మీకు ఒక యాక్నాలెడ్జ్మెంట్ రసీదు ఇస్తారు. ఆ నెంబర్తో మీ అప్లికేషన్ స్టేటస్ని ట్రాక్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. అఫిడవిట్ రాయించేటప్పుడు మీ పాత పేరు, కొత్త పేరు, మార్పునకు గల కారణం స్పష్టంగా ఉండేలా చూసుకోండి. గెజెటెడ్ ఆఫీసర్ సంతకం లేదా నోటరీ పత్రాలు అడిగినప్పుడు సమర్పించడానికి సిద్ధంగా ఉంచుకోండి. సరైన ధృవీకరణ పత్రాలతో మాత్రమే ఈ పేరు సవరణ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయవచ్చు. తప్పుడు సమాచారం ఇస్తే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్త. చూశారుగా ఫ్రెండ్స్, బర్త్ సర్టిఫికేట్లో పేరు లేదా వివరాలు మార్చుకోవడం ఎంత సులభమో. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను.
ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గ్రేట్ డే.